అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం మెడికల్ ట్రాన్స్పోర్టర్ గా అధికారులు గుర్తించారు. విమానంలో 4 సిబ్బందితో పాటు ఓ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారు. మెక్సికోకు చెందిన చిన్నారి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఫిలడెల్ఫియాలో చికిత్స అందించి మెక్సికోకు తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సెర్బియాలో నిర్మాణ రంగంలో అవినీతిని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. నోవిసాడ్లో నవంబర్ నెలలో రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 15 మంది మరణించిన ఘటనలో ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమం నోవిసాడ్లో డాన్యూబ్ నదిపై నిర్మించిన 3 వంతెనలను దిగ్బంధించేందుకు విద్యార్థులు తరలివస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఉద్యమానికి సెర్బియాలోని ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను 50,65,345 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు గాను, మూలధన వసూళ్లు 16,44,936 కోట్లుగా ఉండబోతుంది. రెవెన్యూ రేటు 5,23,846 కోట్లు, ద్రవ్యలోటు 15,68,936 కోట్లు, ప్రాథమిక లోటు 2,92,538 కోట్లుగా ఉండబోతుంది. ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే, సిగరెట్లపై ధరలు పెరుగుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్ఈడి టీవీలు, సెల్ ఫోన్లు, క్యాన్సర్ మెడిసిన్, లెదర్ వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. మధ్యతరగతి వర్గాలకు అలాగే స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి వృద్ధులకు కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 12 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయం నుండి పన్ను మినహాయింపు ఇచ్చారు. స్వయంగా ఉపాధి పొందాలనుకునే వారిని ప్రోత్సహించే విధంగా పీఎం ముద్రా యోజన పథకం కింద పొందుతున్న రుణ పరిమితిని 20 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ మినహాయింపు 50,000 నుండి 1,00,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బీహార్పై నిర్మలా సీతారామన్ వరాల చల్లు కురిపించారు. రైతుల సౌకర్యార్థం మఖానా బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్ ప్రాంతంలో వెస్టర్న్ కోసి కెనాల్ కు ఆర్థిక సహాయం, ఐఐటి పాట్నా సామర్థ్యం పెంపు, 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఏర్పాటు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. జేడీయూ కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంది. బీహార్ ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో 6 మృతి చెందారు. కుంభమేళలో పాల్గొని తిరిగి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా దళిత మహిళ మంగమ్మకు, వికలాంగుడు గొల్లె వెంకటేష్ కు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలో నేరాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. పోలీసింగ్ లో ఏఐ సాయం తీసుకుని కొత్తగా వచ్చే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు డీజీపీగా పదవి విరమణ చేయడంతో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం దక్కింది. శాంతి భద్రతల విభాగం ఐజీ, అదనపు డీజీపీ పోస్టులో హరీష్ కుమార్ గుప్తా ఎక్కువ కాలం కొనసాగారు. సమర్థుడైన అధికారిగా హరీష్ కుమార్ గుప్తాకు పేరుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్కెట్ భూముల విలువలు పెరగనుండటంతో నిన్న ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 14,250కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ తెలిపింది. వీటి కారణంగా ప్రభుత్వానికి ఒక్క రోజులోనే 107 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో 10 దినాల్లో సగటున 7,000 నుండి 8,000 వరకు రిజిస్ట్రేషన్లు నమోదవుతుండగా నిన్న ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి విలువలు పెరగనుండటంతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు జరిగాయి.